నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత. శోక సంద్రంలో మునిగిన సాహితీ రంగం. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ కీలక చర్చ. కోర్టులలో ఉన్న కేసులు అన్నీ వాపసు తీసుకోవాలని నిర్ణయం. తుపాకీ శుభ్రం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఎయిర్ ఫోర్స్ జవాను మృతి. మచిలీపట్నం చేరుకున్న మృతదేహం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అబ్బూరి ఛాయాదేవి ఇక లేరు. కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్లో ఉంటున్న ఛాయాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రముఖ సాహితీవేత్తలు, విమర్శకులు సంతాపం తెలియజేశారు. 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో జన్మించిన ఛాయాదేవి స్త్రీవాద రచయిత్రిగా పేరొందారు. తెలుగులో ఎన్నో అరుదైన కథలు రాసిన సాహితీవేత్తగా ఆమె గుర్తింపు పొందారు. తన మార్గం కథా సంపుటికి 2005లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రధానంగా మహిళల జీవితాల్లోని పలు కోణాలను తన కథల్లో ఆవిష్కరించారామె. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి ఛాయాదేవి. ఆడామగ పిల్లల పెంపకంలో వివక్ష చూపిస్తూ ఆడవాళ్ల బతుకుల్ని బోన్సాయి చెట్టులా ఎదగనివ్వడం లేదని చెప్పే కథ బోన్సాయి బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అని సంకలనంలో 1972లో ప్రచురితమైంది. అబ్బూరి ఛాయాదేవి తెలుగు సాహిత్య విమర్శకురాలు కూడా. ఛాయాదేవి కథలు ఇతర భాషల్లోనూ ఇంగ్లీష్లోనూ అనువదించబడ్డాయి. 1960 దశాబ్దంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైబ్రేరియన్గా ఆమె పనిచేశారు. పిల్లల కోసం ఆమె అనగనగా అనే జానపద కథల సంపుటిని వెలువరించారు. 1991లో అబ్బూరి ఛాయాదేవి కథలు పేరుతో సంకలనం వచ్చింది. 1993లో మృత్యుంజయ అనే అతిపెద్ద కథతో పాటు ఆమె రాసిన బోన్సాయి కథల సంపుటి సాహిత్య పాఠకుల మన్ననను జొరగింది. 1993లో మృత్యుంజయ అనే అతిపెద్ద కథతో పాటు ఆమె రాసిన బోన్సాయి కథల సంపుటి సాహిత్య పాఠకుల మన్ననను చూరగుంది. బోన్సాయి బ్రతుకు, ప్రయాణం, సుఖాంతం, ఆఖరికి 5 నక్షత్రాలు, ఉడ్రోజ్ కథలు చాలా ప్రసిద్ధి గడించాయి. 2003లో ఛాయాదేవికి వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం దక్కింది. 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు పొందారు. ఆమె మరణ వార్త తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని ప్రముఖ సాహిత్యకారులు తెలిపారు. ఏపీకి అత్యంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అంతేకాదు, ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు శుక్రవారం హైదరాబాద్ ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెలిసిందే. జల వివాదాలు, నీటి పంపకాలు, విభజన సమస్యలు సహా కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుపై స్పందించారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. దానిపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని, ప్రాజెక్టు నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు. కావాలంటే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్తో సంప్రదింపులు కూడా జరుపుతామని కేసీఆర్ వెల్లడించారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్న ఈ పరిస్థితులలో పోలవరం పైన సానుకూల వైఖరి ప్రదర్శిస్తామని కేసీఆర్ చెప్పారు. అన్ని వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ఏపీ సీఎం జగన్ స్వాగతించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మనసు మార్చుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. 2 రాష్ట్రాలు ఇలా స్నేహంతో కొనసాగితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రకటనతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగనున్నాయి. న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయినట్టే. కోర్టు కేసులు ఏవీ లేకుంటే పనులను వేగవంతం చేయడానికి ఆస్కారం ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి పరిణామం అని అంటున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కుమరం భీం ప్రాంగణంలో నిర్వహించిన బాలబాలికల హక్కుల పరిరక్షణ సదస్సుకు హాజరైన ఎన్సీపీ సిఆర్ సభ్యులకు గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఐటీడీఏ మరియు ఇతర శాఖల అధికారులు కుమరం భీం PMR సమావేశం హాల్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో ఉన్న అన్ని సంప్రదాయాలు బాల హక్కుల పరిరక్షణలో చిన్నపిల్లలకు నేర్పడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో చిన్నారులకు ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురాగలరని కోరారు. There is an if other body, like say for example, Honorable Supreme Court or High Court involved in any case previously, the Commission will not intervene. Say for example, it's in the Act of CPCR Act 2005, the Commission will not intervene the cases which was undertaken by the court. But for the due period, what you are asking about the due period of 6 months. So, ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు MPDO కార్యాలయం ముందు షాపింగ్ కాంప్లెక్స్లో యజమానులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు MPDO కార్యాలయం ముందు ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం నిమిత్తం పలువురికి రూమ్లను అద్దెకి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా షాప్ యజమానులతో రాయించుకున్న నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని MPDO కార్యాలయం ముందు షాప్ యజమానులు ధర్నాకు దిగారు. నుంచి MPDO కాంప్లెక్స్లో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాను. ఇప్పుడు 2014 నుంచి షాప్ నిర్వహిస్తూ ఉంటే గతంలో ఒకసారి నా షాప్ పక్కన మొబైల్ షాపు పెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తిని MPDO గారికి చెప్తే అప్పుడు పట్టించుకొని దాన్ని బంద్ చేశారు. అతనికి వచ్చేసి ఆ షాపు చెప్పుల షాప్ పెట్టడానికి నిర్వహించడానికి మాత్రమే అధికారం. మా వస్తువులన్నీ రోడ్డు మీద పడే విధంగా చేస్తున్నారు. ఈరోజు ఈ విధంగా మా బతుకులు రోడ్డు మీద పడే విధంగా చేస్తున్నారు MPDO గారు. MPDO గారికి గత నెల రోజుల నుంచి వినతి పత్రం ఇచ్చి MPDO ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మేమిద్దరము పొద్దున వస్తే సాయంత్రం రమ్మని, సాయంత్రం వస్తే పొద్దున రమ్మని నెల రోజుల సంది తెప్పించుకునే ఉన్నాడు. ఆ షాప్ అతను నిర్వహించడానికి చెప్పుల షాపుకు మాత్రమే అధికారం తీసుకొని ఈరోజు సెల్ పాయింట్ పెట్టడం జరిగింది. ఇక గన్ను శుభ్రం చేస్తూ ఉండగా జరిగిన ప్రమాదంలో మచిలీపట్నంకు చెందిన ఎయిర్ ఫోర్స్ జవాన్ ప్రకాష్ మృతి చెందిన సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన బుధవారం విధులలో ఉండగా తన సర్వీస్ రివాల్వర్ను శుభ్రం చేసుకుంటూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా పోస్టు మార్టం అనంతరం ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరంకు ప్రకాష్ మృతదేహం చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్స్లో మచిలీపట్నంకు మృతదేహం తీసుకువెళ్తారు. ప్రకాష్ మృతితో మచిలీపట్నంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మీరు వెళ్ళిపోండి. ఓకే ఓకే అటవుతున్నా తీసేమా తీసే ఇంటికి అయిపోయింది కదా. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను ప్రెసిడెంట్ను కూడా ఆహ్వానించకుండా ఏకపక్షంగా కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పై మండిపడ్డారు అశ్వరావుపేట టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బండి పుల్లారావు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నారాయణ
ఇక నగరంలో మైనర్లపై అత్యాచారాలు ఆగటం లేదు. వరంగల్ ఘటన మరొకముందే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో సొంత మేనమామి కోడలిపై అత్యాచారం చేశారు. ఆడిపిస్తానని మేడపైకి తీసుకువెళ్లిన కోడలిని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ వచ్చిన చిన్నారి తల్లిదండ్రులతో చెప్పడంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే చెకప్ చేసి ఇది పాపది మీద అత్యాచారం జరిగిందని చెప్పారు సార్. వెంటనే అతన్ని కొట్టడం, వెంటనే పోలీసు వాళ్ళ సహకారంతో వెంటనే 100 డైల్ చేశారండి. పోలీసు వాళ్ళు వచ్చేసి నాకు చాలా అన్ని విధాలుగా సాయం చేశారు. చేయటమే కాదు, సత్యం హాస్పిటల్ ఏం జరిగింది? సత్యం క్లినిక్ అత్తపూర్ అక్కడ చేశారండి. అక్కడ డాక్టర్లు చూసి వెంటనే చెప్పారు పాపపై నుంచి జరిగిందని చెప్పేసి. చెప్పగానే కొట్టాను, డాక్టర్లు కూడా కొట్టారు. వెంటనే 100 డైల్ చేసి పోలీసులు వచ్చేసి వెంటనే అతను కొట్టుకుంటూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి లోపల పంపించేశారు. నేను చెప్పేది ఏంటంటే సార్, రోజుకి జరిగిపోతుంది. రోజుకు అసలు చిన్నపిల్లలను కూడా చూడకుండా మానవుడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ఖమ్మం విషయానికి వస్తే నగరంలోని శ్రీరామ్ నగర్ రోడ్డు నెంబర్ 10లోని ఓ అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఈ మృతికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. వల్లభికొండకు చెందిన కోయ రాంప్రసాద్ ఓ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి కూడా ఒక శుభకార్యానికి హాజరై వచ్చారని బంధువులు చెబుతున్నారు. ఈ రోజు కూడా ఒక శుభకార్యానికి హాజరవ్వాల్సి ఉందని కూడా బంధువులు తెలుపుతున్నారు. కాగా భార్య సుచిత్రతతో పాటు 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ మృతికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఎర్రబ్రిడ్జ్ సమీపంలో బొగ్గులోడుతో వెళుతున్న గూడ్స్ రైలు బోగీలకు మంటలు అంటుకున్నాయి. దగ్ధమవుతున్న బోగీలను సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పిచేశారు. వెంకటేశ్వర వీళ్ళు కాదు, ఒకసారి స్టేషన్కి వెళ్ళిపోయారు.
సార్ కాదా నుంచి సార్ ఇక హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామాంతపూర్ వెంకటరెడ్డి నగర్లో ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రామాంతపూర్లోని వాసవి నగర్కి చెందిన చంద్రశేఖర్ భార్య ప్రణీత అనే గర్భిణి డెలివరీకి వస్తే డాక్టర్ పరిశీలించి వెళ్లిపోయిన తర్వాత నొప్పులు రావడంతో ఆసుపత్రిలో ఉన్న నర్సు నార్మల్ డెలివరీ చేస్తూ మధ్యలో ఆపరేషన్ చేయడంతో పుట్టిన పసిపాప చనిపోయింది. అర్హత లేని నర్సు ఆపరేషన్ చేయడంతో పాప చనిపోయిందని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. బాధితులకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత ఆమె పెయిన్స్కి కోఆపరేట్ చేయలేదు. బేబీ హెడ్ వచ్చి స్ట్రక్ అయింది. అది ఆమె ఫేస్ తీయడానికి ఏదో తెలియదు అసలు. చాలా అటెండర్స్ కూడా ఉన్నారు సార్. అటెండర్స్ కూడా ఉన్నారు. ఆమె పెయిన్స్ తీయాలి అని మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాము. తను కూడా కోఆపరేట్ చేయాలని చెప్తున్నాము. బేబీ మోషన్ పాస్ చేసింది సార్ లోపల. అయితే మాకు అది బేబీ బయటకు వచ్చేంత వరకు తెలియదు. బేబీ బయటకు వచ్చిన తర్వాత అదంతా మింగేసింది బేబీ. డాక్టర్ లేడా? మీరు నైఫ్స్ నైఫ్స్ వాడకూడదు కదా? నైఫ్స్ వాడినంటారు. నైఫ్స్ వాడినారా మీరు? అంటే హెడ్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం అది టేర్ అనేది అవుతుంది సార్. టేర్ అయినప్పుడు ఏంటంటే మేము కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు డాక్టర్ లేకుండా కూడా మీరు ఇట్లా సర్జరీలు చేస్తారా? డెలివరీ టైంలో కొన్ని అవసరమైనప్పుడు చేయాలి. మీరే చేసిరా? మేము అదే చేస్తాం సార్. మీరే చేసిరా? డాక్టర్తో మీకు సంప్రదింపులు ఏం జరగకుండా మీరే చేసిరా? డాక్టర్ లేదు సార్. డెసిషన్ తీసుకుంటారు ఇలా ఇన్ఫార్మ్ చేసాం సార్. మా వైఫ్ నేమో ప్రణీత. మాకు మ్యారేజ్ అయ్యి 1 year అయింది. 1 year నుండి మేము ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి మేము ఇక్కడే అంగన్వాడీలు రాపించినాము. రెగ్యులర్గా చెకప్కి ఇక్కడికి వస్తాము. ఉప్పల్కి వెళ్తాము. కోటికి కూడా వెళ్తుంటాము. రెగ్యులర్ చెకప్ ఇవన్నీ. వాళ్ళు మేము ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ బాగుంది, నార్మల్ డెలివరీ అవుతుంది, మీరు ఇక్కడికే రండి ఎప్పుడు చెకప్కి అంటే మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తున్నాము. డెలివరీ అయ్యే మూమెంట్ మేము మొన్న స్కానింగ్ చేయించినప్పుడు బేబీ వెయిట్ 3.5 వచ్చింది. మరి మీరు నార్మలే అవుతుంది కదా, మీరు ఇక్కడికే రండి అంటే నైట్ 12కి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు మేము నైట్ కాకుండా మళ్ళీ మార్నింగ్ 8:30కి వచ్చినాం ఇక్కడికి. 8:30 నుండి ఇంకా పెయిన్స్ రావాలి బాబు, ఓన్లీ 1 finger మాత్రమే వెళ్తుంది లోపలికి, ఇంకా మీకు చాలా టైం ఉంది, 12 hours టైం ఉంది, అప్పటి వరకు పెయిన్స్ తీయమని చెప్పారు. పెయిన్స్ తీయమంటే సరే అని పెయిన్ తీసింది. నైట్ 11-11:30 అరౌండ్ ఆ టైంలో బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళు వాటర్ మొత్తం అయిపోయింది బాడీలో. వాటర్ అయిపోయాక వాళ్ళు 1 o'clock 1:30కి లోపల తీసుకెళ్ళారు. అప్పటికి బేబీ మొత్తం డ్రై అయిపోయింది, వాటర్ మొత్తం అయిపోయింది, బేబీ వెళ్ళట్లేదు బయటికి. వాళ్ళు పుష్ చేయి అని చెప్పి ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇంజెక్షన్స్ ఇచ్చినా పుష్ చేసినా కానీ బేబీ బయటికి రాలేదు. మేడం మేము సీరియస్ కండిషన్ ఉంటే చెప్పండి, మేము బయటకు వెళ్తాం మేడం అంటే ఏం కాదు అయిపోతుంది, 1 hourలో అయిపోతుందండి. మళ్ళీ 1 hour తర్వాత 2 hours అవుతుంది, 3 hours. అసలు డాక్టర్ ఉన్నారా లేదా చెప్పి. ఇక జనగామ జిల్లా మోడల్ రైతు బజార్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు జనగామ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. జనగామ పట్టణ వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోడల్ రైతు మార్కెట్ జిల్లా కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ స్థలంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో మోడల్ రైతు బజార్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మోడల్ రైతు బజార్ 2 కోట్ల వ్యయం ఖర్చుతో నిర్మిస్తున్నామని, 3 నెలల సమయంలో మార్కెట్ నిర్మించాలని కాంట్రాక్టర్లకు తెలియజేశామని చెప్పారు. జనగామ పట్టణంలో మార్కెట్ లేక వ్యాపారులు స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసి జనగామ పట్టణంలో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తమ కూరగాయలను తీసుకువచ్చి విక్రయించుకోవచ్చని మున్సిపల్ చైర్మన్ వెంకట్ తెలిపారు. ఓం దేవానాం దేవతాభ్యో బ్రహ్మణస్మి చిత్రయామాశ పురోధాయామస్మి కర్మణస్య దేవవిద్యా దేవతాభ్యో నమో నమః దేవానాం అధిపతయే బ్రహ్మణస్మి చిత్రయామాశ పురోధాయామస్మి కర్మణస్య
देवहूत्यादेवताभ्यो नमो नमः ओम हिरण्यवर्णामरणिं तु नहतस्रजां चन्द्रामिरण्महीं लक्ष्मीं जातवेदमुपावः कामपावः जातवेदो लक्ष्मीं मनवगामिनीं विश्यामिरण्यं विन्देयं कामशं पुरुषायमो अच्युतश्रीमन्महावासुदेवताभ्यो नमो नमः జనగామ పట్టణం కేంద్రంలో ఉన్నటువంటి జనగామ పట్టణం అభివృద్ధి చెందుతుంది. మరి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేస్తున్నటువంటి మన జనగామ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, తోటి కౌన్సిలర్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనగామ పట్టణ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలకు కూడా అనుకువగా ఉండే విధంగా ఇంత మంచి మార్కెట్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మనకు జనగామ పట్టణంలో ఉన్నటువంటి 2 మార్కెట్లు సరిపోవట్లేదు. ఈరోజు ఇంత పెద్ద మార్కెట్ రైతులకు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు. ప్రజలకు కూడా అక్కడికి వెళ్ళి అంత దూరంలో ఉండి తీసుకోలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దగ్గర ఇక్కడ ఒక 15 వార్డులు వస్తాయి చుట్టుపక్కల, వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉంటుంది. మరి ఈ కార్యక్రమం మా ప్రజలందరూ కూడా 6 నెలల్లో పూర్తి చేసి ఇస్తే కనుక అందరూ ఆనందంగా ఉంటారు. ఇంకా జనగామ పట్టణాన్ని ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత 30 కోట్ల వరకు కూడా తొందరగా పూర్తి చేస్తున్నారు. మరి జనగామ పట్టణ ప్రజలందరూ కూడా దీనికి ఆనందంగా ఆశిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీ లోపల దాదాపు 65,000 మంది పాపులేషన్ ఉంది. మనకి ఎప్పటి నుండో మున్సిపాలిటీకి మార్కెట్ అనేది వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ అనేది మనకి ఇప్పటికీ కేవలం ఒకటి మాత్రమే మనకి పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టీఎఫ్ఐడి దాని కింద దాదాపు 2 కోట్ల రూపాయలతో వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కలిపి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎప్పటి నుండో మున్సిపాలిటీలో ఉన్న తీరని సమస్య ఇది. దీంతో ఈ ఫండ్స్ ద్వారా మేము నెక్స్ట్ 6 నెలల లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో దాదాపు 1/2 ఎకర్ లోపల కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మనం ఓపెనింగ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మార్కెట్ అనే సమస్య లేకుండా చేయడం. ఇక తిరుమలలో జర్రిపోతూ హల్చల్ చేస్తుంది. ఓ భక్తుడి కారులోకి దూరిన పాము కాసేపు భక్తుల్లో దడ పుట్టించింది. భారీగా సర్పం ఏకంగా కారులోకి దూరడాన్ని గమనించిన కారు యజమాని వెంటనే అలర్ట్ అవడంతో అతి జాగ్రత్తగా పామును బయటకు తీశారు. అయితే అది భారీ పొడవు ఉండడంతో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందని భక్తులు నానా హైరాణకు గురయ్యారు. పాములు పట్టే వ్యక్తి వచ్చి దాన్ని బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పామును చూసేందుకు భారీగా స్థానికులు రావడంతో కాస్త హడావుడి నెలకొంది. జరిపోద్దు పామని ఇక శంషాబాద్ మండలంలోని ముచ్చింతల గ్రామంలో గల చిన్నజీయర స్వామి ఆశ్రమానికి మై హోమ్ అధినేత రామేశ్వరరావుతో కలిసి వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చిన్నజీయర స్వామి మంగళ శాసనం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి వైవి సుబ్బారెడ్డి చిన్నజీయర స్వామి ఆశీస్సుల కోసం వచ్చారు.
ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రముఖ రచయిత్రి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత. శోక సంద్రంలో మునిగిన సాహితీ రంగం. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ కీలక చర్చ. కోర్టులలో ఉన్న కేసులు అన్నీ వాపసు తీసుకోవాలని నిర్ణయం. తుపాకీ శుభ్రం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఎయిర్ ఫోర్స్ జవాను మృతి. మచిలీపట్నం చేరుకున్న మృతదేహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.